గౌరవనీయులు మన ఈ హరికథ విద్వాంసులు శ్రీ పాండురంగ భాగవతర్ గారికి, అదేవిధంగా ఆయనతో పాటు పనిచేస్తున్న కళాకారులకు, ఇక్కడ విచ్చేసిన కళాభిమానులకు, భక్తులకు, ప్రజలకు, అధికారులకు, అనధికారులకు, ప్రెస్ వారికి అందరికీ కూడా నమస్కారములు. ఈరోజు మన 17వ తారీఖు నుండి 18 నుండి ఏకదాటిగా ప్రతిరోజు 2 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు ఏకదాటిగా రామాయణ హరికథ కాలక్షేపం శ్రీ పాండురంగ భాగవత వారి ఏర్పాటు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన హరిదాస్ గారు స్వామివారు ఇంత చక్కగా ఎప్పుడో ఘంటసాల దాదాపు 30 సంవత్సరాల ముందు ఘంటసాల గారు ఆయన పాడిన పాటలు, 50 సంవత్సరాల ముందు పాడిన పాటలు ఈరోజు కూడా ఇంకో 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు చెప్పవచ్చు మన పాండురంగ భాగవతర్ గారిని. అటువంటి గొప్ప విద్వాంసులు. మొదట మేము ఏదో అనుకున్నాం, పాండురంగ భాగవతర్ అంటే ఏదో అంత ఆయన ఏదో ముందు కాలం మనిషి, ఇప్పుడు ఏం చెప్తారులే అనేసి కొందరు నాకు సలహా ఇవ్వడం కూడా. సో దాని ప్రకారంగా పాండురంగ భాగవతర్ వద్దులే, ప్రోగ్రాం వేరేది పెట్టుకుందాం అనుకున్న సమయంలో ఇక్కడున్న ఒక కళాభిమానులు, ముఖ్యంగా యువ కళాకారులు, యువ కళాభిమానులు వారు లేదు పాండురంగ భాగవత్ గారికి కార్యక్రమం ఉండాలి తప్పకుండా అనేసి ఉభయకర్తల సమావేశం రోజు చెప్తే, ఆ రోజు సర్లే వాళ్ళ అభిమానం ప్రకారమే చెప్పి చూద్దామనేసి జస్ట్ ఒక వారం వరకు పెట్టుకుందాం అనుకున్నాము. తర్వాత ఆయన అటువంటి గానాన్ని, అటువంటి కళామృతాన్ని ఈ విధంగా చాలా గొప్పగా, ముఖ్యంగా ఈ హార్మోనిస్ట్, తబలాయిస్ట్ చాలా గొప్పగా వాయిస్తున్నారు. రెడ్డి శంకర్ గారు తబలాయిస్ట్, కామేశ్వర గారు, చాలా నటరాజన్ గారు. పాండురంగ భాగవత గారికి ప్రాణం ఎవరంటే వీళ్ళే. ఓ సరే, అటువంటి ప్రాణం ఉన్న ఈ సపోర్టింగ్ విద్వాన్లను నిజంగా వాళ్ళని గౌరవించాల్సింది. సో ఈ విధంగా వీరందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా దారి ఉండాలన్న ఒక మంచి ఆయన కార్యక్రమం ద్వారా ఒక సందేశాన్ని, ఒక అభిమానాన్ని, ఒక అభిరుచిని, ఒక పెద్ద డిమాండ్ను మా ముందు పెట్టారు. ఆయన వచ్చే కార్యక్రమాల్లో కూడా ఆయన కార్యక్రమం తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఆయన వెళ్ళవేళలా కాణిపాకం అంటే ఒక సొంత దేవాలయంగా అనుకొని ఇంకా చక్కగా గొప్పగా కళారంజికంగా అందరిని ఆకర్షించే విధంగా, అందరూ అభిమానించే విధంగా ఆయన కార్యక్రమాన్ని కొనసాగిస్తారని,
ఈ కార్యక్రమానికి ఇందులో ఇచ్చేసిన కళాబృందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు సుందరకాండ పారాయణం చాలా చక్కగా ఆయన సారాంశం హరికథ కాలక్షం చాలా చక్కగా జరిగింది. నిజంగా నేను ఎక్కడున్నా కూడా ఒకసారి ప్రతి కార్యక్రమాన్ని కూడా తప్పకుండా వింటూ ఉంటాను, చూస్తూ ఉంటాను కూడా. ప్రతిరోజు జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఎన్ని కార్యక్రమాలు బయట ఉన్నా కూడా ఇక్కడ వచ్చి ఒకసారి ఇక్కడ కానీ లేదా మా ఆఫీసులో కూర్చొని కానీ లేదా ఒక్కడో చోట కూర్చొని ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది, మన స్టేజ్లో మన ఇటువంటి మంచి చక్కగా రూపొందించిన ఈ ఇంకా 3 రోజులు ఆయన కార్యక్రమం కొనసాగించాల్సిన కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన స్వామివారికి నమస్కారం చెబుతాం. కర్ణములు నాకు శరీర దారిద్ర్యము అన్నీ భగవంతుడు ఇచ్చింది ఆ పరమేశ్వరుని సేవ చేసుకోవడానికి. నాకు ఇంకే కోరిక అనేది విధానం లేదు. ఇంకా 3 రోజులు మరి నాకు అవకాశం ఇచ్చి నిన్న కార్యక్రమం అంత విశేషంగా మా యువ గారు కేశవుడు గారు వారు ఆధ్వర్యంలో ఇంతటి కార్యక్రమాన్ని ఇంత జనసమూహంతో విశేషంగా ఈ రామాయణ కార్యక్రమం అటు భారత కార్యక్రమం అన్ని కార్యక్రమాలు ఎంతో జయప్రదంగా నడిపిస్తూ వారు గమనిస్తూనే ఉన్నా. వారు చెప్పడానికి కాదు, నేను గమనిస్తూనే ఉన్నాను. వారు ఎక్కడ ఉన్నా వారు ఎటు వస్తున్నా మేము గమనిస్తూ చూస్తూ ఉంటాం. భగవంతుడు నాక తెలివితేటలు ఇచ్చాడు. ఆయన ప్రతి కార్యక్రమాన్ని గమనిస్తున్నారు. ఈ సంవత్సరం సాంస్కృతిక కార్యక్రమాలు ఈ సంవత్సరం జరిగినట్లు ఏ సంవత్సరం జరగలేదు. రోజు మాతో రకరకాలుగా ఉండేవి. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైనటువంటి విధానంతో ఆ సాంస్కృతిక కార్యక్రమాలు నెరవేర్చి జయప్రదమైనటువంటి విధానంతో ఆ వినాయకుని అనుగ్రహాన్ని పాత్రైన వారికి ఇంకా అనేకమైనటువంటి సకల శుభములు ఆయురారోగ్యములు వారి కుటుంబానికి వారికి సర్వము ఆ వినాయకుడు ప్రసాదించి వారిని చల్లగా రక్షించి ఇంకా ఆ వినాయకుడి సేవ చేసుకునేటువంటి అవకాశం కలుగ చేయాలని మరొక్కసారి వినాయకుని మనసారా ప్రార్థన చేస్తూ ఇంకా మనకు సమయం అంటే నాకు 3 రోజులు సమయం ఇచ్చారు కోరుతూ ఇంకా మనకు ఉండే టైం 1/2 గంట. ఆ 1/2 గంటలో ఈ రంగాధరం కొంచెం కర్పూరం కావాలండి. నేను ఇంతకుముందు